దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. షేర్ చేయండి, లైక్ చేయండి. అనేక మందికి ఈ వీడియోను పంపించి చేయడం వల్ల మీరు మాకెంతో లాభం చేసినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుని మహాకృప, మహాశక్తి మనందరినీ కమ్ముకుని నడిపించును గాక. ఈ దినమంతా ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పొయ్యబడినది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించెను. ఆమెన్. హల్లెలూయా. దయారసము పోయబడి ఉన్నది పెదవుల మీదగా. ఇంకొక చోటు కూడా మనం చూస్తాం, కీర్తనలో 133, ఆహారోను గెడ్డం మీదగా కారుతున్నడుగు తైలము అని ఉంటుంది అక్కడ. ఇక్కడేమో పెదవుల మీద దయారసం పోయబడిన, అందుకే నిన్ను నేను ఆశీర్వదిస్తున్నానని. దేవుడుతో సహవాసం మనం ఎప్పుడు ఖచ్చితమైతే కలిగి ఉంటామో దేవుని యొక్క సహవాసము, ఆ సహవాసం ద్వారాగానే దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం, అద్భుతాలు చూడగలుగుతాం, ఆశ్చర్యాలు చూడగలుగుతాం. మనం దేవుని స్తుతించి వాక్యాన్ని ఉచ్చరిస్తుంటే, దేవుని ప్రార్థిస్తున్నప్పుడు మనమే వింతగా మారి మన పెదవుల గుండా మంచి మంచి మాటలు, మంచి మంచి ఆశ్చర్యము కలిగినటువంటి తేనె వంటి మంచి మధురమైనటువంటి మాటలు, హృదయాలు కదిలించేటువంటి మాటలు మన నోటంపడ వస్తాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క మాటకు మనము లోబడిన వారమై ఉండాలి. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పొయ్యబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఇది కోరహు కుటుంబకులు రాసినటువంటి దైవ కీర్తన. ఇది ప్రేమతో రాసినటువంటి ప్రేమలేఖ అన్నమాట. ఇది ప్రేమతో రాస్తూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు, సంతోషంలో ఆనందముతో. మనం ఎప్పుడు దేవునితో సంతోషము ఆనందముతో మీ అందరూ కూడా దేవుని సన్నిధిలోనే మీరు గడిపారని నిన్నంతా నేను నమ్ముచున్నాను. దేవుని సన్నిధికి నేను వాగ్దానం, ఒక్క దినము గడుపుట 1000 దినాలని వాగ్దానం పెట్టాం. ఎందుకంటే గుర్తు చేయాలి, వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడు. ఆ దేవాది దేవుని యొక్క వాక్యం మన హృదయంలో మనలో పడితే దేవుడు మనలో ఉన్నట్టు, ఇంకెక్కడా లేడనమాట. దేవుడు మనతో ఉంటున్నాడు, మనలో ఉంటున్నాడు. కాబట్టి ఒక వాగ్దానం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబంలో ఉన్న ప్రతి శోధన, ఏ కోర్టు కేసు ఉన్నా, ఏ భూమి వివాదాలైనా, అప్పుల సమస్యనే, భార్యభర్తల సమస్యలైన, బిడ్డలతో తల్లిదండ్రుల సమస్యలని ఏదైనా ఏసునామలో బంధించబడాల, ప్రతి కాడి విరగొట్టబడాలి. పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుపుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా తండ్రి, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, వారిని కూడా లీడర్స్ జ్ఞాపకం చేసుకుని రైతుల పట్ల సహాయం చేయండి. అలాగే ప్రభువానైనా యెరూషలేం పట్టణం కొరకు, సన్నిధి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు, క్షేమం కొరకు తండ్రి. ఇంకా ప్రభువనైనా అనేకమైనటువంటి నీ సేవకురాలు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో వారి మీద నీ కృప, నీ ఆదరణ నుంచి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.